హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో మనం హిందూ న్యూస్ పేపర్లో కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ సంబంధించి ఏదైతే ఆ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సో లాస్ట్ వీడియోస్లో కూడా మనం బంగ్లాదేశ్ ఇష్యూ కానీ, సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కానీ, ఆల్డమెన్ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్యారిస్ ఒలింపిక్స్ ఏదైతే మనకు రీసెంట్గా జరుగుతూ ఉన్నాయో దాని రిలేటెడ్గా మనం ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో వి ఆల్ నో మనకి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనకి ఇండియాకి కొన్ని మెడల్స్ వస్తూ ఉన్నాయి. మనకి జనరల్గా ఇప్పుడు వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మను బాకర్, షీఈస్ ఫ్రమ్ హర్యానా. తినకి ట్విన్ మెడల్స్ వచ్చాయి. మను బాకర్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టు రిసీవ్ ట్విన్ మెడల్స్ ఇన్ ఏ సింగిల్ ఎడిషన్ ఒలింపిక్స్. అంటే ఒక సింగిల్ ఎడిషన్ ఒలింపిక్స్లో ట్విన్ మెడల్ సాధించిన ఏకైక ఇండియన్ ఎవరైనా ఉన్నారంటే మను బాకర్. ఇంకా షీ ఈస్ ద ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ షూటర్ టు రిసీవ్ ఒలింపిక్ మెడల్. మనకి ఫిమేల్స్లో ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ షూటర్, తినకి ఒలింపిక్ మెడల్ వచ్చింది. తిను ఎయిర్ పిస్టల్ 10 meters ఎయిర్ పిస్టల్లో సింగిల్గా ఒక బ్రాంజ్ మెడల్, మిక్స్డ్లో కూడా 10 meters ఎయిర్ పిస్టల్లో తనకి మెడల్ వచ్చింది మను బాకర్. నేను ఇప్పుడు మను బాకర్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హర్యానా రిలేటెడ్ సంబంధించింది కాబట్టి అందువల్ల మనం మను బాకర్ గురించి ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు అసలు మన మెయిన్ టాపిక్ ఏంటంటే హర్యానా, పంజాబ్ ఈ 2 states ఇండియా యొక్క పాపులేషన్లో ఓన్లీ 5% మాత్రమే ఉంటుంది. ఈ 5% పాపులేషన్ ఉన్నటువంటి ఈ పంజాబ్ అండ్ హర్యానా దే ఆర్ గార్నరింగ్ ఆల్మోస్ట్ 30 to 50% ఆఫ్ ఒలింపిక్ మెడల్స్ ఫర్ ఇండియా. ఇంత పాపులేషన్, లిమిటెడ్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ 2 states నుండి ఇంత హైయెస్ట్ ఒలింపిక్ మెడల్స్ వీళ్ళు ఎలా అచీవ్ చేస్తూ ఉన్నారనేది మనకి ఈరోజు ఉన్న టాపిక్. మీకు ఒక స్టాటిస్టికల్ డేటా ప్రజెంట్ చేస్తే ఇంకా పంజాబ్, హర్యానా నుండి ఎంతమంది ఒలింపిక్స్కి కంటింజెంట్స్కి వెళ్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఇండియా నుంచి 119 members వెళ్తే దీంట్లో 39 are from హర్యానా, 19 are from పంజాబ్. ఇట్ మీన్స్ 50 members or 50 athletes ఫ్రమ్ ఇండియన్ కంటింజెంట్ టోక్యోకి వెళ్తే 50 members మనకి ఈ 2 states నుంచే ఉన్నారు. ఇప్పుడు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో చూస్తే 117 members ఇండియన్ కంటింజెంట్ ఉంటే దీంట్లో 24 members ఫ్రమ్ హర్యానా, 19 members ఫ్రమ్ పంజాబ్. అంటే ఆల్మోస్ట్ 43 members ఇండియన్ అథ్లెట్స్ ఎవరైతే ఈ 2 states నుంచే కాంట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ 2 స్టాటిస్టిక్స్ చాలు ఈ 2 states ఎంత కాంట్రిబ్యూషన్ ఇండియన్ ఒలింపిక్స్ చేస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవడానికి. అసలు 2% హర్యానా పాపులేషన్, టోటల్ 2 statesది 5%. 5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఇంత ఎలా గార్నర్ చేస్తున్నాయని ఈరోజు మన టాపిక్. దీని గురించి మనం కొన్ని పాయింట్స్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏ ఫ్యాక్టర్ ఇలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ 2 statesలో అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఎంఫసిస్ ఆన్ గుడ్ న్యూట్రిషన్. అంటే ఎంఫసిస్ ఆన్ గుడ్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు చూస్తే మనకు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ వాళ్ళ యొక్క డైట్లో మేజర్గా ఫిజికల్ డెవలప్మెంట్ అయ్యే డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అంటే మిల్క్, కర్డ్, బటర్, పన్నీర్ ఇలా డిఫరెంట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే బాడీకి ఫిజికల్ డెవలప్మెంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎంఫసిస్ ఆన్ గుడ్ న్యూట్రిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్, కర్డ్, బటర్, పన్నీర్, దీనివల్ల ఫిజికల్ డెవలప్మెంట్ జరిగి ఏదైతే స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ అయినటువంటి ఫిజికల్ యాక్టివిటీకి కావాల్సినటువంటి స్ట్రాంగ్ ఫిజికల్ డెవలప్మెంట్ని వాళ్ళు బిల్డప్ చేసుకుంటా ఉన్నారు త్రూ గుడ్ న్యూట్రిషన్. ఇంకా
దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ స్కూల్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, అట్ ద సేమ్ టైం పార్టిసిపేషన్ ఇన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఇన్ ద స్టేట్స్. ఇది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్ అన్నట్టు. అంటే గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం, రెగ్యులర్గా స్కూల్స్లో ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేయడం, కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళకి స్ట్రెంత్ వస్తూ ఉంది. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఫ్యాక్టర్. అసలు ఏంటి గ్రీన్ రెవల్యూషన్ ఫ్యాక్టర్ అంటే సింపుల్గా వీ ఆల్ నో దట్ ద బర్త్ ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా టుక్ ఇట్స్ బర్త్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోస్ట్లీ. సో అక్కడ గ్రీన్ రెవల్యూషన్ వల్ల, అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల అగ్రికల్చర్ బాగా చేసుకుంటా వెళ్ళడం, వాళ్ళు ఏమయ్యారంటే స్లోగా ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ లేబర్కి అలవాటు పడిపోయారు, ఒక స్ట్రినియస్ హార్డ్ వర్క్కి అలవాటు పడిపోయారు. అంటే మనకు అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్స్ట్రీమ్ ఫిజికల్ లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తద్వారా వాళ్ళు ఒక స్ట్రినియస్ హార్డ్ వర్క్కి అలవాటు అయిపోవడం వల్ల అవి వాళ్ళు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఫిట్గా తయారవడానికి గ్రీన్ రెవల్యూషన్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది వాళ్ళల్లో. ఇది కూడా వాళ్ళకు ఒక సెకండ్ ఫ్యాక్టర్. ఒకటి ఎంఫసిస్ ఆన్ గుడ్ న్యూట్రిషన్, రెండు గ్రీన్ రెవల్యూషన్ వల్ల స్ట్రినియస్ హార్డ్ వర్క్ చేస్తూ బాడీ అంతా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా తయారవడం. ఇది కూడా పంజాబ్ హర్యానా లాంటి స్టేట్స్ నుంచి ఎక్కువ ఇండియాకు ఒలింపిక్ మెడల్స్ రావడం మనకు మేజర్ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు గ్రీన్ రెవల్యూషన్. ఇంకా ఈ గ్రీన్ రెవల్యూషన్తో పాటు మేజర్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పంజాబ్ హర్యానా నుండి ఆ స్టేట్స్ ఏదైతే ఆర్మీ కాంట్రిబ్యూట్ చేస్తున్నది కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. మనం చూస్తే పంజాబ్ హర్యానా నుండి ఎన్నో కంటింజెంట్ రెజిమెంట్స్ ఉన్నాయి. పంజాబ్ రెజిమెంట్ అని, జాట్ రెజిమెంట్ అని, సో ఇలా సిక్ రెజిమెంట్ అని, ఇలా పంజాబ్ అండ్ హర్యానా ఈస్ నోన్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో వీ నో దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆర్మీని, స్పోర్ట్స్ని, అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఫిజికల్ యాక్టివిటీని వీ కెనాట్ సపరేట్, వీ కెనాట్ సెగ్రిగేట్. In fact, army and sports, they both converge at one point. So both requires physical activity. So అలా ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎక్కువ ఆ ఏరియాలో కాంట్రిబ్యూట్ చేయడం వల్ల కూడా చాలామంది ఫిజికల్గా బాగా ట్రైన్ అవుతూ ఉన్నారు. తద్వారా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేస్తూ స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు అనేది ఒక పాయింట్. గుడ్ న్యూట్రిషన్, గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫ్యాక్టర్, అట్ ద సేమ్ టైం కాంట్రిబ్యూషన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎన్నో రెజిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నీకు రెజిమెంట్స్ ఉన్నాయో ఆ రెజిమెంట్స్లో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఆటోమేటిక్గా మనకి పీపుల్ని ట్రైన్ చేయడం పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. ఇలా మనకు ఒక 3 ఫ్యాక్టర్స్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే ఒక డేటా, నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ క్వాలిఫైడ్ ఫర్ టోక్యో ఒలింపిక్స్ 2021 ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో పంజాబ్ అండ్ హర్యానా నుంచి ఆల్మోస్ట్ మేజర్ 26%, పంజాబ్ నుంచి 14% హై కాంట్రిబ్యూషన్ మనకు కనపడతా ఉంది ఈ మ్యాప్ స్టాటిస్టికల్ డేటా ద్వారా. సో ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తే ఎంఫసిస్ ఆన్ గుడ్ న్యూట్రిషన్ అనే పాయింట్లో మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అక్కడ చాలా సాంగ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూస్తే దూద్ దహీ కా ఖానా సబ్సే ఆగే హర్యానా, అంటే వాళ్ళు ఎక్కువ ఈ మిల్క్, బటర్, కర్డ్ని ఎక్కువ తీసుకుంటా ఉండడం, వాటి మీద ఎన్నో సాంగ్స్ కూడా మనకి కనబడతా ఉంటాయి. సో ఇలా వాళ్ళు కంటిన్యూస్గా మంచి గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం చాలా హెల్ప్ అయింది. సిక్ రెజిమెంట్ సంబంధించిన లోగో, మనకి జాట్ రెజిమెంట్ సంబంధించిన లోగో ఇది. ఇలా ఆర్మీకి కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకా ఏదైనా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయా ఈ 2 స్టేట్స్లో అంటే, ఒకటి ఈ నెక్స్ట్ ఫ్యాక్టర్ హిస్టారికల్ ఫ్యాక్టర్. ఏంటి హిస్టారికల్ ఫ్యాక్టర్? హిస్టారికల్ ఫ్యాక్టర్ అంటే సింపుల్, ఈ సిక్ కానీ ఈ రీజియన్స్ ఏదైతే మనకు పంజాబ్ హర్యానా స్టేట్స్లో వాళ్ళు దే ఆర్ ద వన్ హూ హ్యాడ్ ఫాట్ విత్ మొఘల్స్ అండ్ దే ఆర్ ద వన్ హూ హ్యాడ్ ఫాట్ విత్ బ్రిటిషర్స్. ఆంగ్లో సిక్ వార్స్ అని మనం చదివి ఉంటాం. సో ఇంట్లో వాళ్ళు కంటిన్యూస్గా ఈ 2 ఎంపైర్స్తో ఫైట్ చేయడం వల్ల దట్ మెంటల్ టఫ్నెస్, ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్తారు చాలా మంది అనలిస్టులు. అంటే హిస్టారికల్ ఫ్యాక్టర్ ఏంటంటే
ఈ యొక్క పంజాబ్ హర్యానా రీజన్స్లో ఎక్కువ ఇటువంటి మొఘల్స్తో బ్రిటిషర్స్తో వాళ్ళు వార్స్ ఫైట్ చేయడం వల్ల ఆ మెంటల్ టఫ్నెస్ని అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతా వచ్చిందని కూడా చెప్తా ఉంటారు అనలిస్ట్. ఇది ఒక ఫ్యాక్టర్. ఫైనల్గా ఇంకా ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ వీ కెనాట్ ఇగ్నోర్. ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్స్. అసలు గవర్నమెంట్స్ రోల్ చెప్పకుండా ఈ టాపిక్ మనం ఎండ్ చేయకూడదు. గవర్నమెంట్ హ్యాస్ ప్లేడ్ ఏ ఇమ్మెన్స్ రోల్ విత్ రిగార్డ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ దీస్ 2 రీజన్స్. అసలు పంజాబ్ హర్యానాలో, ఇన్ఫ్యాక్ట్ హర్యానా గురించి మాట్లాడితే there are many stadiums which are owned and managed by the state governments. Shivaji Stadium, best example. సో శివాజీ స్టేడియం ఏదైతే మనకు హర్యానాలో ఉందో, ఈ స్టేడియం కంప్లీట్గా హర్యానా గవర్నమెంట్ ఓన్ చేస్తుంది, మేనేజ్ చేస్తూ ఉంది. ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ హై క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. ఇది ఫస్ట్ రోల్ ఆఫ్ విత్ రిగార్డ్స్ టు ద గవర్నమెంట్స్. ఇంకా సెకండ్ రోల్ ఏంటంటే, రోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో మనకు పాయింట్ క్యాష్ ఇన్సెంటివ్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ టు ద స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. 2000 ఇయర్లో, అంటే ఆల్మోస్ట్ 24 years బ్యాక్లో, 2000 ఇయర్లో అప్పటి హర్యానా గవర్నమెంట్ ఎవరైనా ఒలింపిక్ మెడల్, గోల్డ్ మెడల్ గిన అచీవ్ చేస్తే వాళ్ళకి 1 crore క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తారు అన్నట్టు ఆ ఇయర్లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. దిస్ షోస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ విత్ రిగార్డ్స్ టు ఎంకరేజింగ్ ద స్పోర్ట్స్మెన్ ఫర్ ఒలింపిక్స్. ఇది 2000లో చేశారు వీళ్ళు ఈ పాయింట్. ఇంకా ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ 2000లో చేస్తే, ఇప్పుడు రీసెంట్గా 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి ముందు ఈ గవర్నమెంట్స్ మీద అనౌన్స్మెంట్ చూస్తే 6 crores ఫర్ గోల్డ్ మెడలిస్ట్, 4 crores ఫర్ సిల్వర్ అండ్ 2.5 crores ఫర్ బ్రాంజ్. అంటే ఇది ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఇంత అనౌన్స్మెంట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తాయి. అది 75 lakhs అని గోల్డ్ మెడలిస్ట్కి, 50 lakhs సిల్వర్ సాధిస్తే 30 lakhs మనకి బ్రాంజ్ సాధించిన వాళ్ళకి ఇస్తారు. కానీ దిస్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్, 6 crores 4.5. ఇంత హై అమౌంట్ కంట్రీలో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, హర్యానా గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇది ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్. ఇంకా అసలు వీళ్ళు ఏం చేశారంటే, ఈ గవర్నమెంట్, హర్యానా గవర్నమెంట్ 2006 ఆ టైంలో వాళ్ళు ఏమనౌన్స్ చేశారంటే, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్తోనే లింక్ చేయకుండా దే స్టార్టెడ్ ప్రొవైడింగ్ జాబ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఈ స్పోర్ట్స్లో ఏదైనా అచీవ్ చేసి వాళ్ళ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా దే స్టార్టెడ్ గివింగ్ ద జాబ్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. హై లెవెల్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. తద్వారా చాలామందికి ఒక పక్క జాబ్ సెక్యూరిటీ వస్తుంది, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంతో ట్రైనింగ్ ఫెసిలిటీస్ ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా మన ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ ఏంటంటే, జాబ్ సెక్యూరిటీ ఆర్ జాబ్స్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ పబ్లిక్ సెక్టర్. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్, రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా మనం చెప్పే పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, 2016-17లో హర్యానా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, స్పోర్ట్స్ పాలసీ. ఆ స్పోర్ట్స్ పాలసీలో మన ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే, దాంట్లో రైట్ టు ప్లే అండ్ రైట్ టు ఫిట్నెస్ అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. రైట్ టు ప్లే అండ్ రైట్ టు ఫిట్నెస్. ఇంకా స్పోర్ట్స్ పాలసీలో మెరిగిన ఆ గవర్నమెంట్స్ యొక్క విజన్ చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతి గ్రామ పంచాయత్ జ్యూరిస్డిక్షన్లో ఒక మినీ స్టేడియంస్ కట్టి తద్వారా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారని 2016-17 స్పోర్ట్స్ పాలసీలో వాళ్ళు చెప్పారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ విచ్ ఎంకరేజెస్ ద స్పోర్ట్స్ మెన్. ఇంకా మీకు ఈ పాయింట్స్ కొన్ని మనం నేర్చుకోవచ్చు. రోల్ ఆఫ్ ద, ఒకటి ఎంఫసిస్ ఆన్ న్యూట్రిషన్, డైట్ వాళ్ళది. రెండోది హిస్టారికల్ ఫ్యాక్టర్స్, వాళ్ళు పెద్ద వాళ్ళతో ఎంపైర్స్తో ఫైట్ చేయడం, అది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వడం. తర్వాత ఇంకా మనం గవర్నమెంట్స్ యొక్క రోల్ చూడడం, క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉండడం, ఇది ఒకటి. ఇంకా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, అక్కడ మనకు భగత్ సింగ్ అఖాడా అని ఉత్తరప్రదేశ్లో ఒక
ప్లేస్లో ఈ రెజ్లింగ్ కాంపిటీషన్స్ ఇది ఒక అకాడమీ అన్నట్టు, భగత్ సింగ్ అకాడా యూపీలో ఉంది. ఇట్ ఈస్ క్లోజ్ టు ఐఐఎం రోటక్. సో మనకు హర్యానాలో ఉన్న ఐఐఎం రోటక్కి భగత్ సింగ్ అకాడా చాలా క్లోజ్. సో ఎప్పుడైతే భగత్ సింగ్ అకాడా ఇదంతా ఒక రెజ్లింగ్ అకాడమీ, రెజ్లర్స్ పాల్గొంటూ ఉంటారు. సో అక్కడ ఆ ఐఐఎం రోటక్ దగ్గర కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు ద భగత్ సింగ్ అకాడా. వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తెచ్చుకోవాలని వాళ్ళలో ఒక జీల్ కూడా వాళ్ళని ఎక్కువ మందిని రెజ్లింగ్ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంది భగత్ సింగ్ అకాడా. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. సో రీసెంట్గా మీకు నీరజ్ చోప్రా ఏదైతే ఇతను కూడా హర్యానా నుంచి, ఇతను జావ్లింగ్ త్రోలో లాస్ట్ టైం ఒలింపిక్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా దెర్ ఆర్ మెనీ కిడ్స్ హూ హ్యావ్ షోన్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ఒలింపిక్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఒక ఇగ్నైటింగ్ ఫ్యాక్టర్ విత్ రిగార్డ్స్ టు ద హర్యానా. సో ఇది మనకి కంప్లీట్గా హర్యానా పంజాబ్ సక్సెస్ స్టోరీ ఇన్ ఒలింపిక్ మెడల్స్. సో ఒక 2 to 5% పాపులేషన్ ఉన్నటువంటి ఈ 2 స్టేట్స్ ఇంత ఒలింపిక్ మెడల్స్ అచీవ్ చేయడానికి మేజర్ రీజన్స్ మనం డిస్కస్ చేసాం. ఇది మనకి మేజర్గా జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీలో ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా, మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో మెయిన్స్లో మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ రిలేటెడ్గా మన క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ గెటింగ్ ద ఇంటర్నేషనల్ లారెల్స్ ఇన్ స్పోర్ట్స్, in getting the international laurels in sports, discuss how Punjab and Haryana presented a contrasting picture how Haryana and Punjab presented a contrasting picture in comparison with other states. సో ఇది మనకి ఆ మెయిన్స్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఈ మెయిన్స్ క్వశ్చన్ రాసి ఇదే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి, సో ఏదైతే మన ఛానల్ కింద ఈ యొక్క మీరు రాస్తే, సో మీరు ఆ కామెంట్ బాక్స్లో ఈ మెయిన్స్ ఆన్సర్ రాయొచ్చు. సో మీరు అక్కడ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ టాపిక్.